తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు కూడా సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయినటువంటి సువర్ణ సుందరి. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్ని పోషించారు కోట శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942లో జూలై 10న జన్మించారు. కోట శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు. ఆయన డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్నప్పటికీ చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపడడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటనని ఆయన వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకమని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలు నటించేవారు కాదు, జీవించేవారని చెప్పాలి. ఆహనా పెళ్ళంటలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా, ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే కాకుండా విలన్ పాత్రల్లో హాస్యాన్ని పండించడంలో కోట దిట్టగా చెప్పుకోవాలి. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కోట శ్రీనివాసరావు తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టినా అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకు కోట వెంకటాంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోట తమ్ముడు శంకర్రావు కూడా నటుడే. కోట శ్రీనివాసరావు నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కోట శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా కోట శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.